శ్రీకాకుళంలో ఎంతటి దరిద్ర పనులు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో రైతుల జోలికెళ్ళి రైతులు పంట నష్టపెట్టడం అలాంటి చూడలే. ఎక్కడన్నా ధాన్యం దాస్తే దాంట్లోంచి ఎత్తుకుపోవడం చూసాం కానీ మనం రైతుల్ని అంటే వాళ్ళ ఆస్తులు తగలబెట్టడం, వాళ్ళ పంట పొలాలు తగలబెట్టడం ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. జరిగి ఉంటాయి చిన్న చిన్నగా. కానీ శ్రీకాకుళంలో 20 ఎకరాల పంట నష్టపోయారు. 20 ఎకరాల వరి సాగుని తగలబెట్టారు ఎవరో దుర్మార్గులు. మొత్తం పంట చేతికొచ్చిన పంట అంతా కాలి బూడిదైపోయింది. ఫైర్ ఇంజిన్ ఎప్పుడో వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళటానికి కూడా లేకుండా వీళ్ళే బకెట్లు గిన్నెలు బిందెలతో తీసుకొచ్చి నీళ్లు పోసి ఆర్పుదామంటే 20 ఎకరాల పంట ఎప్పటికీ ఆర్పాలండి పాపం వాళ్ళు. రైతు ఏం చేశాడండి? మనుషులతో ఉంటే మనుషులతో గొడవలు పెట్టుకోండి, అంతేగాని పంట పొలాలని ఇంట్లో కుక్కల మీద లేకపోతే జంతువుల మీద ఇలాంటివి చూపిస్తున్నారు మీరు. ఎంతమందికి తిండి పెట్టేవాడు ఆ రైతు? ఆ 20 ఎకరాల పొలంలో పంట ఉన్నట్టయితే. ఇట్లాంటి వాడు ఇలా చేసిన వాడికి ఎక్కడ తిండి దొరక్క అడుక్కోవడానికి కూడా పనికిరాడు వీడు. అడుక్కుంటే మనం పాపం అని చెప్పి టిఫిన్ పొట్లమో డబ్బులు ఇస్తున్నాం. వీడు అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా అయిపోతాడు. అది పరిస్థితి. నేను శాపనార్థాలు పెట్టట్లేదు. వాడు చేసిన పనికి ఆ కుటుంబం ఎంత కష్టపడి బ్యాంకుల్లో బంగారాలు తాకట్లు పెట్టి పిల్లలవి పెళ్ళాలివి తాకట్లు పెట్టి వరిసాగు చేసేవాళ్ళు చాలా అరుదుగా జరుగుతున్నారు. అంత కూలీల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అలాంటిది ఆ రైతును కూడా మీరు వదిలిపెట్టట్లేదంటే ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళకి? అలాంటి శిక్షలే పడాలి, దేవుడు వేస్తాడు ఖచ్చితంగా. మీరేమంటారు?